వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలి అని మోడీ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నటువంటి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేత పార్లమెంట్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ నిజంగానే ఆయన అదే రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో దొక్కారని చెప్పుకోవాలి. అంటే ప్రజల ఓటుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే విలువేంటో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసినటువంటి చర్య చూస్తే అర్థమైపోతుంది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు అనర్హత వేయలేకపోయింది? ఏం అడ్డొచ్చింది? మరి ఇవాళ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని చెప్పడానికి కారణం ఏంటి? ఆధారాలు లేవని స్పీకర్ గారు ప్రకటించినప్పటికీ కూడా అంత హుటాహుటిన సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఇవాళ స్పీకర్ గారికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి తీర్పునే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఫైట్ చేస్తోంది. గతంలో అక్టోబర్ 31, 2025 లోపుగానే మీరు తీర్పు ఇచ్చేయాలని స్పీకర్కి సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఇచ్చినా దాన్ని సమయం కోరుతూ గడువు కోరుతూ మళ్ళీ 3 నెలలు సమయం కోరి ఇవాళ ఆఖరికి 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది మీద ముందుగానే విచారణ చేసినటువంటి స్పీకర్ ఇవాళ వాళ్ళందరూ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇవాళ తాజాగా దానం నాగేంద్ర కడియం శ్రీహరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో బిఫామ్ మీద గెలిచినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద క్లియర్ కట్గా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి దానం నాగేంద్ర గారు ఇవాళ ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిందో అనేది నిజంగానే $1 మిలియన్ క్వశ్చన్ తెలంగాణ సమాజం ముందు. అరే, స్పీకర్ గారి దగ్గర ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి? విప్ జారీ చేయలేదు, లేకుంటే నేను ఎవరికి ఓటు వేయలేదు, నాకు ఇప్పటిదాకా పార్టీ విప్పును ధిక్కరించలేదని దానం నాగేంద్ర గారు చెప్తారు. ఈయనేమో నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, నేను అధిష్టానంతో విభేదించి నేను కాంగ్రెస్తో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కడియం శ్రీహరి గారు చెప్తారు. ఎంత విడ్డూరంగా అనిపిస్తుంది చూడండి. అంటే ఓటేసినటువంటి ప్రజల పిచ్చోళ్ళ ఇవాళ చట్టాలు న్యాయాలు లేకపోతే రాజ్యాంగాన్ని కాపాడాలని ఉన్నటువంటి చట్ట సభల్ని మీరు అపహాస్యం చేస్తున్నారా? ప్రజల ఓటుకు విలువ లేకుండా చేస్తున్నారా? ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో రాజీవ్ గాంధీ గారు ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం దగ్గర పెట్టినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే మరి ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఇదే రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొస్తే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వెళ్ళకూడదు, ప్రజల ఓట్లు చాలా కీలకం, ప్రజల ఓట్లను తుంగలో తొక్కకూడదు, ప్రజల ఓట్లను బేఖాతరు చేయకూడదు, ప్రజల ఓటుకు విలువ ఉండాలి అని ఉద్దేశంతో ఆ రోజు ఆయన చట్టం తీసుకొస్తే ఇవాళ ఇదే రాహుల్ గాంధీ గారు ఆ చట్టాన్ని తుంగలో దొక్కి ఇక్కడ ప్రజల ఓట్లతో అపహాస్యం చేసినటువంటి పని వాస్తవం కాదా అని అడుగుతున్నాం. ఇవాళ నిజమే కదా. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే సుప్రీంకోర్టు కూడా ఆఖరికి మన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పుకి వాళ్ళు కూడా అగ్రీ చేసి ఇవాళ తీర్పుకి ఏకీభవించినటువంటి పరిస్థితి ధర్మాసనం కూడా సుప్రీంకోర్టులో. అరే, ఏం జరుగుతోంది? ఇవాళ స్పీకర్ కాపీలు అందలేదని బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు చెప్తున్నారు. రేపట్లోగా తీర్పు కాపీలు అందజేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాగే అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభగా ఎన్నికైనటువంటి వాళ్ళు అడ్వకేట్గా ఇవాళ అక్కడ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారు. స్పీకర్ యొక్క తీర్పుని ఆయన సుప్రీంకి చెప్పారు. అంటే ప్రతి సందర్భాల్లో గత సంవత్సరం అంతా కూడా స్పీకర్ గడువులు తీసుకుంటూనే ఉన్నారు. మరి ఇవాళ స్పీకర్ అన్ని గడువులు తీసుకొని అంత విచారణ చేసి విచారణ జరిపిన తర్వాత కూడా ఇవాళ ఆధారాలు లేవని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని తీర్పు ఇచ్చేస్తే ఇవాళ రాజ్యాంగం పేరు చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలోని ఇటువంటి తతంగం తెరలేస్తే ఇక రేపు పొద్దున్నే భవిష్యత్తులో బీజేపీని ఏ విధంగా విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి ఉంటుంది అని. గతంలో కాంగ్రెస్ పార్టీని గోవాలో లేదంటే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మట్టి కనిపిస్తే ఆ రోజు యాంటీ డిఫెక్షన్ చట్టము రాజ్యాంగం చేతిలో పట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ వాళ్ళ సొంతంగా అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది అని. మరి ఇక్కడ బీజేపీ ఎందుకు మౌనం పాటిస్తోంది? బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. మరి బీజేపీ మౌనం ఎందుకు అని అంటే బీజేపీ కూడా రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తోందా, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సహకరిస్తోందా అన్న అనుమానాలు ఇక్కడ కలుగుతోంది. అయితే ఈ విషయం మీద ఎప్పుడైతే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారో తాజాగా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క మాట్లాడారు. ఆమె ఏమంటారు? ఆమె అంటే వాళ్ళు చేయలేదా గతంలో? అంటే వాళ్ళు చేసుకుంటే ఒకటి, మేము చేస్తే ఒకటి, వాళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తేనేమో వాళ్ళకు మంచిది, అనుకూలంగా రాకపోతేనేమో రాజ్యాంగ విరుద్ధమా, ప్రజాస్వామ్యం అపహాస్యమా అని
ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇతర పార్టీలలో పోతేనేమో అది ఏది రాజ్యాంగం కూల్చేయడము లేకుంటే సిగ్గు చేయడం అది ఏదేదో మాట్లాడుతుంటారు. మాట్లాడే ముందు ఫస్ట్ నువ్వేం చేసిన 10 సంవత్సరాలు ఇతర పార్టీల పట్ల అనేది ఒక్క సర్పంచ్ను కూడా ఉండనియలేదు వీళ్ళు. సర్పంచ్ను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను ఒక వేటాడి తీసుకున్న చరిత్ర మీకు మాట్లాడే అర్హత ఉందా? అసలు సీతక్క గారు ఒకప్పుడు ప్రజల మనిషి, నక్సల్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రి అవ్వగానే మరి అంటే వాళ్ళు చేస్తే ఒకటి, ఇంకోటి చేస్తే ఇంకోటి అని మాట్లాడితే అసలు గతంలో ఎమ్మెల్యేలు పోయినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎట్లా ఎల్పీలు విలీనమైనాయి? అది రాజ్యాంగబద్ధమే ఎల్పీలు విలీనం అంటే. మరి ఇవాళ అది జరగలేదు కదా, ఎల్పీ విలీనం జరగలేదు కదా. ఇవాళ స్పీకర్ని అడ్డు పెట్టుకొని స్పీకర్ తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇప్పించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి చేశారు అంటే అంటే దానం నాగేంద్ర గారిది క్లియర్ ఎవిడెన్స్ ఉంది. అంటే కడియం శ్రీహరి గారిది కూడా పక్కన పెడదాం, మిగతా 7 మంది పక్కన పెడదాం, మిగతా 8 కడియం శ్రీహరి పక్కన పెట్టి దానం నాగేందర్ది లిటరల్గా ఉంది కదా. ఇవాళ ఎమ్మెల్యేగా బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆయన ఇవాళ ఎంపీగా ఇటు పోటీ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అక్కడన్నా ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా, అనర్హత వేటు పడాలి కదా. మరి వేటు పడకుండా స్పీకర్ తీర్పును అడ్డు పెట్టుకుని ఇవాళ ఇంత డ్రామాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెరలేసింది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎన్నికలకు ఏమన్నా ఉప ఎన్నికలకు భయపడుతోందా అనేది కలుగుతోంది అనుమానం. లేదు అంటే అంటే హామీలు అమలు కావట్లా, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, పెద్ద ఎత్తున వస్తుంది, తిరగబడుతున్నారు ప్రజలు ఊర్లలో పోతుంటే. ఇవాళ వికారాబాద్లో రైతులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు, మా భూములు పోతా ఉన్నాయని. మూసీ పరివాహక ప్రాంత బాధితులందరూ కూడా వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. హైడ్రా పేరుతో కూల్చేతులు, ఖమ్మం వెలుగుమట్ల ఖమ్మం ఏడుస్తోంది, కన్నీరు పెడుతోంది. ఆఖరికి ఉన్న ఇల్లు కూల్చి లేని 75 గజాలు ఇవ్వటం ఏంటి, లేదు అంటే మళ్ళీ ఇల్లులు కట్టిస్తామని చెప్పడం ఏంటి? ఇదంతా ప్రజాధనం నిర్వినియోగమే కదా. 62 ఎకరాలు ఉన్నటువంటి భూదానులను కలెక్టర్ తాజాగా 31 ఎకరాలు 7 గుంటలని చెప్పడం ఏంటి? ఇంక మిగతా 31 ఎకరాలు ఎవరు జేబులేకపోయినట్టు, ఎవరు భూ కబ్జా చేసినట్టు? మా రికార్డుల ప్రకారం 31 ఎకరాలే భూదాన్ ల్యాండ్ అని చెప్తున్నారు. అది ఎంత జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే దానం నాగేందర్ కనుక ఖచ్చితంగా అనర్హత వేటు పడినా లేకుంటే రాజీనామా చేసినా ఉప ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం ఉంది. మరి ఉప ఎన్నిక ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికకు వెళ్లే సాహసం చేయట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ ఉప ఎన్నికకు వెళ్తే గెలిచే పరిస్థితి లేదు. అప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకత మరింత వచ్చి అసలు ఇక రేవంత్ రెడ్డి గారు దేకే పరిస్థితి కూడా ఉండదు తెలంగాణ. అందుకనే ఉప ఎన్నికలకు భయపడి స్పీకర్ని అడ్డు పెట్టుకుని ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఫిరాయింపులకు సంబంధించి సపోర్ట్ గానీ అంటే స్పీకర్ చైర్లో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పటికీ కూడా అటువంటి డెసిషన్ అయితే తీసుకోవాలి. ఇవాళ హుందాగా దానం నాగేంద్ర గారి విషయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున డెసిషన్ కాకుండా కొంత ఆయన ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా, ట్రాన్స్పరెంట్గా డెసిషన్ కనుక తీసుకొని ఉంటే ఖచ్చితంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఇవాళ జాతీయ స్థాయిలో హర్షం వ్యక్తం చేసేవాళ్ళు, ఇవాళ నిజమైనటువంటి స్పీకర్గా ఆయన గుర్తింపు పొందేవాడు. కానీ ఇవాళ అట్లా చేయాల. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఆయన తీర్పిచ్చాడు. దాంతో ఇవాళ పెద్ద ఎత్తున గడ్డం ప్రసాద్ కుమార్ గారు చేసినటువంటి వ్యవహారం మీద కూడా ఇవాళ విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మరి ఇదంతా జరుగుతుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేకుండా అయింది. రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నికలకు భయపడుతున్నారు. అందుకని ఇవాళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలంటే కూడా గ్రామ స్థాయిలో లేకుంటే జిల్లా స్థాయిలో ఖచ్చితంగా భయపడుతున్నారు అనేది జరుగుతోంది. ఒక పక్క యూరియా కష్టాలు ఉన్నాయి, రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా పడలే ఇప్పటిదాకా. 2వ విడత అయిపోయింది, 3వ విడత వస్తుంది. రైతు భరోసాకు దిక్కు లేదు, ఎప్పుడు వేస్తారో తెలియదు, వేసినామో లేదో తెలియదని ఆయనే చెప్తూ ఉన్నాడు స్వయంగా బహిరంగ సభల్లో. వేసినామో లేదో తెలియదు, వేస్తారో లేదో తెలియదు, అసలు వేసే అవకాశం ఉందో లేదో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏమీ తెలియదు. మరి ఇటువంటి సందర్భాల్లో ఎమ్మెల్యేలు మాత్రం గంపగుతుకు తీసుకెళ్ళిపోవాలి, దేవుని కండవాలు కప్పారని చెప్పాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఆయన రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఆయన తిరిగి పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం, దేశం మొత్తం క్యాంపెయిన్ చేసి మోడీని తిడుతున్నాడు తప్పితే ఆయన చేస్తున్నటువంటి పని ఏంటి అని. ఇప్పుడు గతంలో ఒక సామెత ఉంటుంది, ఈయన కంచెంలో గాడిద పడినా పక్కనోడు దాంట్లో దోమ పడిందే కనపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గాడిద పడింది. ఈ గాడిద వీళ్ళకి కనపడట్లా, పక్కనోడు కంచెంలో ఈగ, దోమ, చిన్న చీమ పడింది అనుకోండి, అదే కనపడుతుంది వాళ్ళకి. అరే వాళ్ళ విషయం వదిలేసేయండి, మీ విషయం చూసుకోండి కదా. మా దగ్గర గాడిద పడినా పర్లేదు కానీ పక్కనోడి మాత్రం దోమ, ఈగ పడకూడదు, తీసేసి వెళ్ళిపోవాలి. ఇట్లా ఉంది పరిస్థితి. అంటే పక్కనోడిది ఏలెత్తి చూపుతున్నారు కానీ వీళ్ళకి వైపు చూపించే మిగతా 3 ఏళ్ళు కనిపించట్ల కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ
సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఏదో పోరాటం చేస్తుందని చెప్తున్నారు. నిజంగానే నిన్న తాజాగా కేటీఆర్ గారు కూడా అన్నారు, స్పీకర్ గారికి రాహుల్ గాంధీ గారు వస్తే సన్మానం చేయాలి, పెద్ద ఎత్తున వాళ్ళు చేసినటువంటి పనికి నిర్వాహకానికి ఖచ్చితంగా సన్మానం చేయాలి అన్నారు. మరి ఆ సన్మానం ఎంత భారీ స్టైల్లో చేస్తారో సన్మానం నిజంగా చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఒకప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రకు వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, అసలు రాహుల్ గాంధీ గారు మోడీకి ధీటుగా ఉన్నటువంటి జాతీయ స్థాయి నాయకుడు అనుకున్నాం. కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే ఎక్కడా కనిపించట్లా. కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఏ విధమైనటువంటి సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ మీద ప్రచారం చేస్తున్నారో పప్పు పప్పు అని, ఇవాళ నిజంగానే రాహుల్ గాంధీ గారు పప్పుగానే మిగిలారు. నిప్పుగా ప్రూవ్ చేసుకొని పోయి ఆయన చేతులు కాల్చుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు తెలిసి. అదే కనిపిస్తోంది ఇక్కడ నాకు తెలంగాణలో. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు ఏమన్నా భయపడుతుందా తెలంగాణలో? అందుకనే ఇవాళ స్పీకర్ గారితో నిర్ణయం తీసుకునేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రెజర్ బిల్డ్ చేసిందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.